నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఫ్రెండ్స్ గానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఒకరి చెప్పులు ఒకరు వేసుకుంటూ ఉంటారు కదా. అసలు ఇలా ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవడం వల్ల దరిద్రం వస్తుంది అంటారు కదా, ఇది వాస్తవమేనా? శ్రీమాత్రే నమః. చెప్పులు అన్నవి ఒకరు ధరించని వేరొకరు ధరించకూడదు. చెప్పులే కాదు, ఇంకా ప్రతిదీ కూడా ఒకరు ధరించింది వేరొకరు అన్నది ధరించడం అన్నది అదంత అనుకూలమైంది కాదు. అంటే ప్రధానంగా ఏంటంటే చెప్పులు అన్నవి ఇవి మానవుడికి ఇంపార్టెంట్గా అదొక చెప్పులు కాలికి ధరిస్తూ ఉంటాయి కదా, ఒక నిలకడైనటువంటి శక్తి, జాతకుడు నిలబడాలనే శక్తి, ఒక స్థిరత్వం, ఇవన్నీ కూడా కాళ్ళను బట్టే ఉంటుంటాయి మనిషికి. అందువల్ల దానికి రక్షణగా చెప్పులు అనేవి జరుగుతుంటాయి. ఇది ఏంటంటే ఆ చెప్పులకి అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ పట్టి ఉంటాయి అన్నమాట. మనం అనేక రకాల చోట్లకి వెళ్తుంటాం. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఒకలాగా, బరియల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకలాగా, రకరకాల ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కేవలం చెప్పులకు మాత్రమే పట్టుకుంటాం. అందుకనే కదా చెప్పులు బయట విడిచిపెట్టి లోనికి వెళ్తాం. అవి లోనికి ఎందుకుతాం? మీరు 10,000 రూపాయల చెప్పులైనా 20,000 చెప్పులైనా బయట పెట్టవలసిందే. అందువల్ల ఏంటంటే చెప్పులకి నెగిటివ్ ఎనర్జీ అంతా వాడి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి అది వేసుకున్నాడో అది వేరే వాడు వేసుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా వాడిని పట్టుకుంటారు. సాధారణంగా దేవాలయం బయట చెప్పులు విడిచిపెట్టేస్తుంటారు కదా, అవి ఎవరన్నా వేసుకుని వెళ్ళిపోతుంటారు. అది చాలా అదృష్టం అన్నమాట. 100% మీకు కావాలంటే చూడండి, ఆ రోజు నుంచి ఖచ్చితంగా లైఫ్ మారుతుంది. అందువల్ల ఏంటంటే అది కంప్లీట్గా మీరు ఒకరు వేసిన చెప్పులే కాదు, ఈవెన్ షర్ట్ కానీ బనియన్ కానీ ఏది కూడా వేసుకోకూడదు. చెప్పులు అనేవి ప్రధానం అన్నమాట. చెప్పులే ఇంపార్టెంట్. పోతుంది, దాని తర్వాత అది చక్కగా మనకి మళ్ళీ కొత్త లైఫ్ వచ్చినట్టే ఉంటుంది. తర్వాత చెప్పులు కూడా ఒక 6 నెలలు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. మీరు ఒకని యొక్క స్టేటస్, ఒకని యొక్క స్థాయి వాడు చెప్పులు బట్టి చెప్పవచ్చు. వాడు ఏ విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు, లేదా వాడి స్థాయి ఏమిటి మనకు అర్థమైపోతుంది. మీరు ఒక ఇంటికి వెళ్ళండి, ఇప్పుడు బయట చెప్పులు ఉంటాయి కదా, దాన్ని చెప్పి ఆ ఇంటి వారి స్థాయి మీరు చెప్పచ్చు, వాళ్ళు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందువల్ల ఏంటి చెప్పులు కంపల్సరీగా 6 నెలలు మించి ఉండకూడదు. కొత్తవి కొనుక్కోవాల్సిందే. తర్వాత సరే ఏదో చెప్పులు వాడాం, 6 నెలలు అయింది, పక్కన పెట్టి వేరే కొన్నాం, ఇంకొక 6 నెలలు అయింది, ఇంకో కొత్త కొని పక్కన పెట్టాం. ఒక ఇంట్లో చూడండి, చెప్పులు స్టాండ్ నిండా చెప్పులు ఉంటాయి, అది కూడా ఉంచకూడదు. అంటే ఎక్కువ చెప్పులు ఉండకూడదు. అసలు అంటే ఒకటి స్పేర్గా ఉంచుకోవచ్చు, ఒకటి వాడి ఉండొచ్చు. అంతేదా మీరు 10 సంవత్సరాలు వాడిన చెప్పులు కూడా అందులో ఉంచకూడదు. ఇంకా అవి నెగిటివ్, ఇంకా అందులో దాన్ని పట్టుకుంటారు నెగిటివ్ అనేది. అదేదో సైన్లో సినిమాలో చూపించండి బయటకు వస్తుంటాయి. కొత్తవైతే ఉంచొచ్చు, కొత్తవి ఉంచొచ్చు, అంటే మనం తొడుక్కునే ఉంచొచ్చు, గతంలో విడిచిపెట్టి ఉండొచ్చు. అంటే కొంతమంది స్లిప్పర్లు పెట్టుకుంటారు, అలా కాకుండా పాత ఇంకొంచకూడదు. కొంతమంది తెగిపోయినవి కూడా ఉంచుతారు, ఇంకేదో పని చేస్తారు. అందుకని చెప్పులు అన్నవి ఏంటంటే అది తొడిగిన తప్ప మిగతా కూడా డిస్పోజ్ చేయాలి. 100% డిస్పోజ్ చేసేసి ఉండకూడదు. దాని తర్వాత ఏంటి బట్టలు కూడా సేమ్ అంతే. అవి కూడా ఎప్పటికప్పుడు, అంటే ఒక రోజు తొడిగినవి మన్నాడు మళ్ళా తడిపి ఆరేసిన తర్వాత తొడుక్కోవాలి తప్ప మళ్ళీ మన్నాడు తొడిగే అవకాశమే లేదు. అవి కూడా అలాంటివి. అందుకని ఇవన్నీ కూడా మనం ఎంత శుచిగా ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళామనుకోండి, అక్కడ వాడు ఉన్న డ్రెస్ బట్టి కదా వాడు వీలుస్తాడు. అందువల్ల ఈ డ్రెస్ ఉండాలి, చెప్పులు అంటే కంపల్సరీగా వేసుకోవాలి. కానీ చెప్పులు మాత్రం ఒకళ్ళు విడిచిపెట్టి, ఎంత అన్నదమ్ములైనా తండ్రి కొడుకులైనా సరే ఎవరి చెప్పులు వాడు వాడుకోవాలి తప్ప ఈ విధంగా ఇట్లాంటి ఎక్స్చేంజ్ కూడా తీసుకోకూడదు. ఒకటి ఏంటంటే ఈ గర్ల్స్ హాస్టల్లో మీ పిల్లలు చెప్పులు బాగా మార్చుకుంటుంటారు ఫ్రెండ్షిప్, బట్ కామన్గా అది మంచిది కాదు, మార్చుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఈ బట్టలు కూడా మార్చుకోకుండా ఉంటే మంచిది. చెప్పులు కూడా ఎంత శుభ్రంగా ఉంటే, అంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ పూర్వకాలం మీద కుట్టించుకోవడం, పిన్నిసులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి చెప్పులు కూడా అప్ టు డేట్గా ఫ్రెష్గా అప్పుడే కొని తెచ్చినట్టుగా ఉండాలి. అవి ఎంత కొత్తగా ఎంత నీట్గా ఉంటాయి, మీ ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఉందని మనం డిసైడ్ చేసి ఇంకేం డౌటే లేదు. ఇంకా కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు అలా తిరుగుతూ ఉంటారు కదా, ఆ వ్యక్తికి ఒక కలిసి చూడండి, వాళ్ళు చేసుకునే చెప్పులు చూడండి, దాన్ని బట్టి మీ స్టాండర్డ్ అర్థమైపోతుంది.
గురుగారు మీరు బట్టలు కూడా అలా ఉంచకూడదు, మార్చుకోకూడదు ఉమ్, అన్నారు కదా. కొంతమంది వాడిన షర్టే 2-3 డేస్ వరకు అదే వాడుతూ ఉంటుంది. ఉమ్. మరి దాని వల్ల ఏమయ్యే మరి అదే కదా ఛాన్సెస్? చెప్పి ఇబ్బంది అంతా. ఎంత గ్రోత్ ఉండదు, అదే తదేకంగా ఉంటుంది. ఓకే. ఈవెన్ అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఉండి రూములు అది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనం పొద్దున్న లేసాం, సరే కింద కామన్గా ఏంటంటే హాస్టల్లో అది పిల్లలు ఉంది, కింద ఒక పరుపు వేసుకొని దొబ్బేసి పడుకుంటారు. అవును. లేచారా ఉమ్, అది అలాగే ఉంటుంది. తర్వాత మామూలుగానే ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి అక్కడే ఉంటుంది. అందుకని ఈవెన్ మనం పడుకునే బట్టలు కూడా ఉమ్, పొద్దున్న లేచినంటే దాన్ని క్లోజ్ చేశారు. ఓకే. ఇంట్లో మంచాలు అయితే దుప్పట్లు సర్దేసి పెట్టాలా, ఉమ్, పరుపు అయితే మడత పెట్టి క్లోజ్ చేశారు. ఓకే. క్లోజ్ చేసేసి మళ్ళీ మన్నాడు అదే వేసుకోవాలి, అంతే తప్ప మళ్ళీ దాన్నే ఉపయోగించకూడదు. ఉమ్, అలాగే ఈ సైడ్ కూడా ఉమ్, వీలుంటే ఏ రోజుకి ఆ రోజు వేసుకోవడమే బెటరు. ఓకే. అది కూడా సాధారణంగా మార్చుకోవడం మంచిది. అంటే అది గ్రోత్ రాదు వాళ్ళకి. ఓకే. కుదరినప్పుడు ఏంటంటే కొన్ని యూనిఫామ్లు అవి ఉంటుంటాయి, ఉమ్, కనీసం అప్పుడు ఏంటంటే ఒకసారి దులిపోయేది చేసుకోవాలి తప్ప ఉమ్, కామన్గా ఇప్పుడంతా ఉండలేరు కదమ్మా. ఉమ్, అందుకని ఏంటంటే అది కామన్గా మార్చుకోవాలి. ఉమ్, అందుకే ఇప్పుడు ఈ చెప్పులు ప్రధానంగా ఈ కాన్వెంట్ స్కూల్లో వచ్చిన తర్వాత ఉమ్, ఈ పిల్లలకి వెళ్ళేటప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఆ చెప్పులంకా చూస్తుంటాడు. అవును. ఎవరిదన్నా కొద్ది తెగినా పాలిష్ లేకపోయినా పక్కన నిల్చుంటాడు, అవును. ఇంటికి రానివాడు. షూ సరిగా లేకపోతే. అంటే ఎందుకు అది ఒక డిసిప్లిన్ ఉమ్, ఇస్తూ ఉంటారు, అవును. వాడి ఇబ్బంది కూడా ఉంటుంది అనమాట. అందుకని అది కూడా చూస్తారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో వెరీ ఇంపార్టెంట్ ఉమ్, ఇవన్నీ కూడా. అందుకని గవర్నమెంట్ కూడా ఇవన్నీ అది ప్రధానంగా చెప్పులే ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉమ్, ఈ ఈ దశలో జరిగేటప్పుడు ఏలినాటి శని, ఉమ్, అష్టం శని జరిగినప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఓకే. అటువంటి వాళ్ళు ఉమ్, ఎవరన్నా కొంత బీదవాళ్ళకి అంటే కొనుక్కోలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఓకే. ఈ చెప్పుల చేత కొనివ్వడం వల్ల ఉమ్, చాలా బాగా పనిచేస్తుంది ఆ రెమెడీగా. ఓకే. అందుకని ఈ మధ్యకాలంలో ఎవరన్నా ఈ బర్త్డే పార్టీలో జరిగినప్పుడు కొంతమంది ఉమ్, బాగా బీదవారికి రగ్గులు పంచిపెట్టడం, ఉమ్, కాలికి చెప్పులు కొనివ్వడం, ఉమ్, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నాయి అన్నమాట. ఉమ్, అందువల్ల ఏంటంటే ఇది అంత ఇంపార్టెంట్ ఉంది దీనికి. దాని ఓకే. తర్వాత మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అది ఉమ్, ఉద్యోగం లేదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎలగొట్టారు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ దేవాలయాల్లో చెప్పుల స్టాండ్ ఉంటాయి, ఓకే. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడి ఉమ్, ఈ భక్తులు వేసిన చెప్పులు అక్కడ చక్కగా పేర్చి మళ్ళీ ఓకే. వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి. ఓకే. ఈ సాయిబాబా అంటే మన పుట్టపర్తి సాయిబాబా సేవా సమితితో ఉంటుండేవారు. ఓకే. వారు ఈ చెప్పుల స్టాండ్లో ఉండడానికి పోటీ పడుతుండేవారు అనమాట. ఉమ్, అంత గొప్ప పుణ్యం వస్తుంది. అసలు దేవాలయంకి వెళ్ళి పూజ చేసుకునేవాడి కన్నా ఉమ్, ఈ భక్తులు చెప్పులు జాగ్రత్తగా స్టాండ్లో పెట్టి వాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇస్తే ఉమ్, దాని మంచి పుణ్యం ఫలితం అది రావడం ఉంటుంది. జరుగుతుంటుంది. ఉమ్, దానివల్ల ఏంటి ఇదంతా చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నవి. ఓకే. అందువల్ల ఇదొకటి. ఉమ్, దాని తర్వాత ఏంటంటే చెప్పులు దొంగతనం అనేది అసలు చేయకూడదు. ఇంకా అంటే ఇందాక మనం అనుకున్న చెప్పులు పోతే ఉమ్, వాడు దరిద్రం పోయి దొంగతనం చేసేవాడు బాధ్యత ఎలా ఉంటుంది అంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది, కొని తెచ్చుకుంటాడు దరిద్రం. కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది. ఉమ్, అందువల్ల ఇదొక మహా ప్రమాదంతో కూడుకున్నది. అందువల్ల ఇది చాలా చరిత్ర ఉంది. ఉమ్, అందుకనే మనకి పాదుకులు కూడా శ్రీరాములు వారు ఓకే. మరి అరణ్యంలో ఉన్నప్పుడు భరతుడు వచ్చి రాజ్యాన్ని వచ్చేయమంటాడు. ఉమ్, కుదరదమ్మ మాట ఇచ్చామంటాడు. కనీసం మీ చెప్పులన్నా ఉమ్, అంటే ఆయన అడిగారో ఈయన ఇచ్చారో కానీ మొత్తం మీద అంటే అంత విలువైనవి ఆ ఓకే. చెప్పులనే మళ్ళీ పట్టాభిషేకం చేసి వాటితోనే రాజ్యం వెళ్ళినట్టు జరిగింది. ఉమ్, 14 సంవత్సరాలు కూడా రాములు వారు వెళ్ళినట్టు ఆ రాములు వారి పాదాలను పెట్టి అక్కడ ఉమ్, పాదుకులను పెట్టి అతను రాజ్యాన్ని పరిపాలించాడు. ఉమ్, అలాగే బాబా వారి పాదుకులు అంటే దత్త సాంప్రదాయంలో పాదుకులుగా ఇంపార్టెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అందువల్ల ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది ఉమ్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏముంది చెప్పులే కదా అని కామన్ అనుకుంటాం. కానీ ఇదంతా దీన్ని ఎంత నీట్గా పాలిష్ చేసుకొని చక్కగా ఉపయోగించుకొని చక్కగా ఉంటే ఇంకా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్న చెప్పులే అని సినిమాలో చెప్పినట్టు చాలా ఇష్టం ఉంది. లైట్ తీసుకోకుండా కొంతమంది ఏంటంటే కొంత గురువులు గంట ఉంటే వాళ్ళు చెప్పులు కూడా పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భార్య చచ్చిపోతే భార్య చెప్పులు పూజించుకున్న వాళ్ళు, భర్త జాడి చేత గుర్తుగా పెట్టుకున్న వాళ్ళు, అంటే అందులో జీవం కనబడుతుంటుంది. వాళ్ళు వాడిన వస్తువులు కదా, చెప్పులు ఎందుకు పెట్టుకొని ఇంకేది పెట్టుకోకూడదు అంటే అది ఒక విధమైన లక్షణంగా లక్షిస్తూ ఉంటుంది. అందుకని పూర్వం ఈ తేలు మంత్రం, ఈ తేలు గట్ట పాము గట్ట కసినప్పుడు ఆ చెప్పుతో కూడా తగ్గుతూ ఉంటుంది. అనేక రకాలుగా ఉన్నాయి అవి. అందువల్ల ఏంటంటే దెయ్యం పట్టిన వాళ్ళు కూడా చెప్పుతో కొడుతుండేవారు చిన్నప్పుడు. ఇదంతా చాలా పవిత్రమైనవి కాబట్టి చాలా అశ్రద్ధ చేయకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ పని చేస్తుంటే. ఇప్పటికీ పంజాబ్ వాళ్ళు గట్ట దిష్టి తాలకుండా చెప్పు కడుతుంటారు వాళ్ళ లారీకి. మీరు చూస్తే సింగిల్గా వచ్చి చెప్పుకుంటారు. ఎంత చాలా పవిత్రమైన మాట. అందుకని మనం ఎంత బాగా చూసుకుంటే అది అంత బాగుంటుంది. ఈ విషయాల్లో మాత్రం చెప్పులు ఇంపార్టెంట్ అని
అంటే మామూలుగా మరీ కొత్త అయితే పడదు కానీ మరి ఏదన్నా చెప్పులు అన్నవి గుమ్మం బయటే ఉండాలి ఓకే అంతే. అది ఒకటి ఇష్టం. కొత్త కదా లోన్ పెట్టుకోకూడదు. లోన్ పెట్టుకోతే అందులోంచి ఏదో నెగిటివ్ అనేది రాత్రిలో వచ్చి ఇంట్లో ఉంటుంటది. గురుగారు కొంతమంది స్టైల్ కి ఇంట్లో కూడా చెప్పులు వాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు. అవి మెడికల్ గా ప్లాస్టిక్ ఏం పర్లేదు. పర్లేదు. ప్లాస్టిక్ ఏం పర్లేదు. ఈ లెదర్ చెప్పులుగా వాయిస్తుంటాయి. ఈ ఓకే అంటే చెప్పులు అంటే లెదరే అర్థం. అందుకని మనం బయలు గ్రౌండ్కి వెళ్ళిన దాన్ని ఆవహిస్తూ ఉంటాయి. ఈ ఓకే ప్లాస్టిక్ కానీ పెద్ద ఏం పర్లేదు. పర్లేదు. ఇంట్లో అవి వాడుకుంటారు కానీ ఇంకా ఈ పెద్ద పర్లేదు. అది ఓకే. ఎక్కడికి బయటికి వెళ్ళరు కదా. ఉమ్, అందువల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో తప్పదు అది. ఉమ్, అయితే చెప్పులు ఇంట్లో వాడకూడదు ఓకే కానీ సొసైటీ మారాక అది ఏమి పర్లేదు. అది ఆ ప్లాస్టిక్ చెప్పులు పెద్ద ఇబ్బంది లేదు. వీటికే ఇబ్బంది. ఓకే. ఏదన్నా మన నమ్మకం ఇంపార్టెంట్గా ఉంటుంది. మంచిది.